గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా వీడియో స్కిప్ చేసే మధ్యలో ఇంపార్టెంట్ వార్తగా నా కామెంట్ మిస్ కాదు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. ఈరోజు 22 May 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్. ఇట్ ఈస్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రిపోర్ట్ గుర్తించండి. సో ప్రతిరోజు చెప్పినట్టే కీప్ ఆల్వేస్ 50% క్యాష్ రిజర్వ్. ఎందుకంటే చాలామంది చేసే మిస్టేక్ ఏదంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడి ఒకసారి పెట్టేస్తారు. అటు పెట్టడం కరెక్ట్ కాదు. 50% పెట్టేసి మనకున్న షేర్ ఒకవేళ మంచి షేర్ అయినా తగ్గినప్పుడు యావరేజ్ చేసుకోవడానికి వీలవుతుంది. లేదా మార్కెట్ ప్రతిరోజు మంచి అవకాశం ఇస్తుంది, అందులో పెట్టుబడి పెట్టడానికి ఉంటుంది. కాబట్టి 50% క్యాష్ పెట్టడం అనేది చాలా ఉత్తమమైన పద్ధతిగా గుర్తించండి. సో టైప్స్ ఆఫ్ ఇన్వెస్టర్ స్టాక్ మార్కెట్లో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్. టైప్స్ ఆఫ్ రకరకాల చాలామంది ఉంటారు. లైక్ ఫారెన్ ఇన్స్టిట్యూషనల్స్, డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్స్, ఫారెన్ పోర్ట్ఫోలియోస్, ఇట్లా చాలామంది ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్స్ కెనడా, సింగపూర్ వాళ్ళు కూడా డబ్బు పెడతారు. చాలా వేల కోట్ల పెట్టుబడి పెడతారు. కాబట్టి వీళ్ళందరూ ఒక పద్ధతి ప్రకారం ఒక టెక్నిక్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ పెడతారు. కాబట్టి మనం కూడా చివరి రిటైలర్స్ మనం కూడా ఒక పద్ధతి ప్రకారము సబ్జెక్ట్ మీద అవగాహన చేసుకొని పెట్టుబడి పెడితే అప్పుడు లాభాలు వస్తుంది. ఎటువంటి టిప్స్ మీద ఆధారపడకుండా ఉండడం అనేది మంచిదని నా యొక్క అభిప్రాయం. అది గుర్తించండి. సో బిజినెస్ ఇండెక్స్లో మనం ప్రతిరోజు కూడా యూఎస్ఏ, యూరోపియన్ అండ్ ఆసియా మార్కెట్ 3 మార్కెట్లను గమనించాలి. ఎందుకంటే ఈ మార్కెట్ని బట్టి కూడా మన మార్కెట్ తీరుతెన్ను కూడా ఆధారపడి ఉంటుంది. అది గుర్తించండి. యూఎస్ఏ మార్కెట్స్ మొత్తం డౌన్ అయింది. రాత్రి మొత్తం నష్టాల బాట ముగిసింది. ఎందుకంటే అక్కడ ఏజెన్సీస్ గవర్నమెంట్ డౌన్ గ్రేడ్ చేసింది ఇన్ఫ్లేషన్ రకరకాల కారణాలతో. సో ఈరోజు మొత్తానికి అయితే యూఎస్ఏ మార్కెట్ నిన్న నష్టాల బాట ముగిసింది. డౌ జోన్స్ 816, నాస్డాక్ 270, S&P 500 96. అది గుర్తించండి. ఇంగ్లాండ్ మన యూరోపియన్ మార్కెట్ మాత్రమే మిశ్రంగా స్పందించింది. ఇంగ్లాండ్ అంటే మధ్యాహ్నం కాబట్టి ఇంగ్లాండ్ 5% అప్, ఫ్రాన్స్ 31 పాయింట్స్ డౌన్, జర్మనీ 36 పాయింట్ అప్. సో దీని యొక్క యూఎస్ఏ మార్కెట్ యొక్క ప్రభావం అనేది ఈరోజు మన ఆసియా మార్కెట్ పడ్డట్టు కనిపిస్తుంది. సింగపూర్ నిఫ్టీ ప్రస్తుతం 50% డౌన్లో ఉంది. ఇవన్నీ మార్నింగ్ ఓపెన్ అయితే 6 తర్వాత. హ్యాంగ్సెంగ్ చైనా కూడా 80% డౌన్, తైవాన్ కూడా 140 డౌన్. సో జపాన్ కూడా 300 డౌన్. సో ఇందు మూలంగా మన మార్కెట్ కూడా ఈరోజు గ్యాప్ డౌన్తో ఓపెన్ అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో స్పెసిఫిక్ షేర్ పెరిగే అవకాశం ఉంటుంది, వాటిని గుర్తించండి. అండ్ ఇక్కడ ఫండ్స్ ఫ్లో కూడా నిన్న ఫండ్స్లో 21 May ఫ్యూచర్స్లో 201 crores బై చేశారు. స్టాక్ ఫ్యూచర్స్ కూడా 2084 crores బై చేశారు. అండ్ సో ఇండెక్స్ ఆప్షన్ కూడా 30% చేశారు, బై చేశారు. బట్ స్టాక్ ఆప్షన్లో 1569 మన అమ్మారుగా గుర్తించండి. నిన్న ఫారినర్స్ కూడా సుమారు 2201 బై చేశారు. బట్ మ్యూచువల్ ఫండ్స్ వారు 683 మ్యూచువల్ ఫండ్స్ కూడా 683 బై చేశారు, గుర్తించండి. నిన్న నిఫ్టీ 130 పాయింట్స్ అప్, బ్యాంక్ నిఫ్టీ కూడా 198 పాయింట్స్ అప్, మిడ్ క్యాప్ 461 అప్, నిఫ్టీ స్మాల్ క్యాప్ కూడా 6 అప్తో ముగిసింది. ఇండెక్స్ కూడా కొద్దిగా పెరిగింది. అంటే మార్కెట్ పెరిగినా కానీ ఇండెక్స్ కూడా పెరుగుతుంది. దీన్ని బట్టి మార్కెట్ వరాయిట్లో ఉన్నట్టు ఉంది. సో అది గుర్తించండి. ఇది ఎప్పుడైతే ఇండెక్స్ 10 to 12 మధ్య ఉంటుందో మార్కెట్ స్థిరంగా ఉన్నట్టుగా గుర్తించండి. పీసీఆర్ నిఫ్టీ కూడా మార్కెట్ యొక్క గమనాన్ని చెప్తుంది. పీసీఆర్ నిఫ్టీ ఎప్పుడైతే 1% ఎబో ఉంటుందో బుల్లిష్, బిలో అంటే బేరిష్ అని ఒక దీని యొక్క ఇండికేషను. సో ఈరోజు కూడా మార్కెట్ బిలో 1 ఉంది, 0.81 ఉంది. అది బేరిష్గా ఉండే అవకాశము ఈ డాటా చెప్తుంది. అంటే ఫుట్కాల్ రేషియో బట్టి గుర్తించండి. సో నిఫ్టీ ఇప్పుడు 24,813 ఉంది. ఇది 25,200 క్రాస్ అవుతున్న మార్కెట్ స్థిరంగా ఉండే అవకాశం ఉంది. స్టాప్ లాస్ కింద 23,714. ఎప్పుడైతే 23,714 కింద ట్రేడ్ కానంత వరకు మార్కెట్ పదిలంగా ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ కూడా 55,075 ఉంది. ఇది కూడా 56,000 క్రాస్ కావాలి స్థిరంగా ఉండడానికి. స్టాప్ లాస్ 54,462గా గుర్తించండి. కొన్ని మన కామర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దీన్ని బట్టి కూడా కొంత మార్కెట్ దశ పెరిగే అవకాశం ఉంటుంది, తగ్గే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో నిన్న గోల్డ్ సిల్వర్ కొంత పెరిగింది. 79.50% క్లోజ్ అయింది. సిల్వర్ బి కూడా ETF ఇది 94.26 క్లోజ్ అయింది. ఎవరైతే గోల్డ్ సిల్వర్ పెట్టుబడి పెట్టాలనుకున్నట్టు ఇవి 2 ETFలు చాలా మంచివి. వీటిని సిప్ మెథడ్లో తీసుకుంటే లాభపడే అవకాశం ఉంటుంది, గుర్తించండి. ప్రతి వారం కానీ ప్రతి నెల కానీ తగ్గి ఒక 6 నెలల పాటు మనం పెట్టుబడి పెడితే లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ బ్రెంట్ కూడా కొద్దిగా తగ్గింది, 64.6. ఇది మన ఎకానమీకి మంచిదే. డాలర్ ఇండెక్స్ కూడా తగ్గుతుంది, ఇది కూడా మంచిదే. 19.60 మన ఎకానమీకి బూస్టప్ కావడానికి. డాలర్ ఇండెక్స్ కొద్దిగా పెరిగింది, 85.58. అండ్ యూఎస్ఏ బాండ్ రేట్స్ కూడా కొద్దిగా పెరిగింది, 4.59. ఇది కొద్దిగా మన ఎకానమీకి ఇబ్బంది అని గుర్తించండి.
అండ్ లాంగ్ బిల్డప్లో ఫ్యూచర్ ఆప్షన్స్ డాటా ప్రకారం ఈ షేర్స్ లాంగ్ బిల్డప్లో ఉన్నాయి, అంటే ఈ షేర్ పెట్టడానికి ఈరోజు అవకాశం ఉంటుంది. సో ఆ జాబితాని ఇక్కడ గమనించండి. షార్ట్ కవరింగ్ కూడా ఈ షేర్ కంపల్సరీ అంతకుముందు షార్ట్ అయి ఉంటుంది కాబట్టి ఈ షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది కంపల్సరీ కొనుగోలు చేస్తే వస్తుంది కాబట్టి ఇది ఫ్యూచర్ ఆప్షన్ డాటా పెంచడానికి ప్రయత్నం చేస్తారు. ఈ షేర్ ఈరోజు పెరిగే అవకాశం ఉంది. ఆ జాబితాని గమనించండి. లాంగ్ అన్వైనింగ్లో ఇలా ఓపెన్ చేసి తగ్గి షేర్ కంపల్సరీ తగ్గే అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అటు షార్ట్ బిల్డప్ కూడా ఈ షేర్కు తగ్గే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆ జాబితాని గమనించండి. సో ఐఎస్టీ డెవలో కింద నిన్న సుమారు ఈ షేర్లో మినిమం 66 నుంచి 77% ఐఎస్టీ డెవలో జరిగినాయి. సో దాన్ని బట్టి ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది ముందు అని ఆ జాబితాను గమనించండి. సో టుడే బ్యాండ్లో ఈరోజు బ్యాండ్లో అంటే ఫ్యూచర్ ఆప్షన్స్ ఈ షేర్ కొన్ని బ్యాండ్లో ఉంటుంది. దాని యొక్క మార్కెట్ ఒక సిస్టమ్ బట్టి ఈరోజు మన్నపురం ఫైనాన్స్, ఆర్బీఐ బ్యాంకు అండ్ టిటాగ్ రైల్వే సిస్టము ఇవి బ్యాన్లో ఉన్నాయి. అంటే ఫ్యూచర్ ఆప్షన్లో బ్యాన్లో ఉంటే ఈరోజు ఈ బ్యాన్లో కొనడానికి మనకు వీలు ఉండదు, అమ్మటానికి వీలు ఉంటుంది. కాబట్టి ఈ షేర్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. బట్ ఈ షేర్లను క్యాష్ సెగ్మెంట్ తీసుకోవచ్చు. డివిడెండ్స్ మొదలగు ఇన్ఫర్మేషన్ ఇక్కడ సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇక్కడ డివిడెండ్స్ ఇవ్వడం జరిగింది. డివిడెండ్కు రికార్డ్ డేట్ ఉంటుంది. ఎప్పుడైతే రికార్డ్ డేట్ కన్నా ఒకరోజు ముందు కానీ అంతకన్నా ముందు కానీ కొన్ని వరకే మన డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. రికార్డ్ డేట్ నాడు కొంటే డివిడెండ్ రాదు గుర్తించారు. రికార్డ్ డేట్ నాడు డివిడెండ్ అడ్జస్ట్ అయ్యి ఆ షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈరోజు అశోక్ లేవండ్ 420 రూపాయలు పట్టించింది. ఈరోజు రికార్డ్ డేటు ఈ షేర్ కొద్దిగా ఈరోజు షేర్ తగ్గే అవకాశం ఉంటుంది. అటని ఇమామి 2 రూపీస్ పట్టించింది, అది కూడా రికార్డ్ డేట్ ఈరోజే. అండ్ జిఎం బ్రేవరీస్ కూడా 7 రూపీస్ 50 పైసలు పర్ షేర్ పట్టించింది, అది కూడా రికార్డ్ డేట్ ఈరోజు. కాబట్టి ఈరోజు ఎవరితో కొంటే వాళ్ళకి డివిడెండ్ రాదు. బట్ ఈరోజు ఈ షేర్లో తగ్గే అవకాశం ఉంటుంది, మన డివిడెండ్ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇంకా రిజల్ట్స్ నడుస్తుంది కాబట్టి ఈరోజు 22 మే 2025 ఈరోజు రిజల్ట్స్ ఐటీసీ, సన్ఫార్మా, గ్రాసిమ్, జిఎంఆర్ ఎయిర్పోర్టు, మెట్రో బ్రాండ్స్, రామ్కో సిమెంటు, జిఎస్పిఎల్, దీపక్ ఫర్టిలైజరు, హెచ్పిసిఎల్ అండ్ ప్రీమియర్ ఎక్స్ప్రెస్ డిఫెన్స్ సంబంధించింది. ఈ షేర్ కొంత లైమ్లైట్ ఉంది. దీని రిజల్ట్ బాగుంటే ముందు పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి కూడా స్టాక్ మార్కెట్ పెట్టుబడి పెట్టచ్చు. సో వీటిని గమనించండి. ఈవెంట్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కొన్ని ఈరోజు సెక్టార్స్ ఈ కొత్త సబ్జెక్ట్ని యాడ్ చేశాము. టుడే సెక్టార్స్ పాజిటివ్ సెక్టార్స్ అనే ఆర్ఎస్ ప్రకారం డైలీ వీక్లీ మంత్లీ అన్నట్టు. సో ఎప్పుడైతే డైలీ వీక్లీ ఇవి డైలీలో 45 అబౌవ్, వీక్లో 55 అబౌవ్ అండ్ మంత్లో 60 అబౌవ్ ఉన్న సెక్టార్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈరోజు ఆటో సెక్టార్స్, కన్జంప్షన్, ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్స్, పిఎస్సి బ్యాంక్ షేర్స్ కొద్దిగా పెరగడానికి ఉంది. అందులో కూడా ఆర్ఎస్ఐ బేస్ బట్టే ఉంటుంది, అది గుర్తించండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్. సో మరొక వీడియోతో దీని తర్వాత ఇంకొక వీడియో కూడా అప్లోడ్ చేయబడుతుంది రిగార్డింగ్ మన బిజినెస్ వార్తలు. ఆ వార్తలకు షేర్కి సంబంధించిన టెక్నికల్ అవర్స్ ఉంటుంది. సో దీని మూలంగా షేర్ కొనడానికి వీలుందా లేదా అనే విషయాన్ని ఆ వీడియోలో మనం కలుద్దాం. థ్యాంక్ యూ.